బ్రో మీ కంపెనీలో మీకు పిఐపి మెయిల్ రిసీవ్ అయితే మీరు ఆ కంపెనీలో నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలంటే మీ కాళ్ళు వీపు కంటుకోవాలి, అంత ఫాస్ట్గా పరిగెత్తాలి. ఎందుకంటే పిఐపి అంటే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్. బ్రో జనరల్గా హెచ్ఆర్ఓలు చాలా తెలివి డిజైన్ చేస్తారనమాట. ఇది కొన్ని కంపెనీలో 30 days, కొన్ని కంపెనీలో 90 days, ఇలా కంపెనీని బట్టి ఉంటుంది. ఇది ఎందుకు ఇస్తారంటే మీ మేనేజర్ ప్రతిసారి మీ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు, మీ మేనేజర్ ఎందుకు మీ దగ్గర ప్రొడక్టివిటీ తగ్గిందని అడిగినప్పుడు, మీ పేరు చెప్పినప్పుడు, ఎక్సెట్రా రీజన్స్, లేదా హెచ్ఆర్ వాళ్ళు నంబర్ తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఈ మెయిల్స్ వేస్తారనమాట. ఈ మెయిల్స్ వేసినప్పుడు 20 మందికి మెయిల్ వేస్తే అందులో 3-4 ఉంచి మిగతా అందరిని తీసేస్తారు. అది అందరికీ తెలిసిన మాటే. సో ఇప్పుడు కొంతమంది ఫ్రెషర్స్ మెయిన్లీ వీళ్ళు ఏం చేస్తారంటే, నేను ఈ కంపెనీ కట్టబుల్ అంటోండి, నేను ఈ కంపెనీని అస్సలు వదిలేను అని రెక్కలు డొక్కలు చేసేసుకొని ప్రతిరోజు కష్టపడి, పగలు రాత్రి కష్టపడి, వీకెండ్లన్నీ త్యాగాలు చేసేసుకొని తెగ కష్టపడిపోయి ఆ కంపెనీలో ఉండడానికి ట్రై చేస్తారు. కానీ లాస్ట్లో వాళ్ళ కంపెనీ నుంచి బయటకు వచ్చేసరికి రియలైజ్ అవుతారు అనమాట వాళ్ళు చేసిన తప్పని. నేను మీలాగే కష్టపడిపోయి ఎలాగైనా కష్టపడిపోయి ఈ కంపెనీలో ఉండాలని చెప్పి చాలా ట్రై చేశాను ఫస్ట్ కంపెనీలో ఉన్నప్పుడు. కానీ లాస్ట్లో నన్ను పంపించేశారు. అదే మ్యాజిక్. కార్పొరేట్ అంటే అంతే. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు పిఐపి మెయిల్ వచ్చిందంటే నీట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయాలి. ఆల్రెడీ కార్పొరేట్లో ఉన్న సీనియర్స్కి అయితే తెలుసు పిఐపి అంటే దానికి ఒక ముద్దు పేరు కూడా ఉంది, పెయిడ్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ అని చెప్పి. మీకు చక్కగా శాలరీ ఇస్తారా 4 రోజులు, ఆ శాలరీ తీసుకోండి, ఆ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయిపోండి, ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వండి, చదువుకోండి, ప్రిపేర్ అవ్వండి, వేరే కంపెనీకి స్విచ్ అయిపోండి. అంతేగాని అదే కంపెనీలో ఎట్లయినా సరే ఉండాలి, నన్నే అవమానిస్తాడా, ఏ నోటితో అయితే నువ్వు నన్ను అవమానించావో, ఏ నోటితో అయితే నువ్వు నన్ను పర్ఫార్మెన్స్ లేదని చెప్పావో అదే నోటితో నేను చెప్పిస్తారా, రారా. వద్దు బ్రో. మీరు కట్టప్లాగా బిహేవ్ చేస్తే వెనకాల నుంచి వచ్చి కట్టపకే పొడుస్తుంది. అదే కార్పొరేట్. సో గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి, డెసిషన్ తీసుకోండి.